వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. అందరికీ ఫుడ్ అంటే చాలా ఇష్టము, పైగా టేస్టీగా వండుకుంటే చాలా హ్యాపీగా తింటుంటారు. ఆ టేస్టీనెస్తో పాటు కొంచెం హెల్దీనెస్ కూడా మిక్స్ చేస్తే ఇంకెంత బాగుంటుంది. సో ఎవ్రీడే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఇవాళ కూడా అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందు వచ్చాం. ఇంకెందుకు కలిసాం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య, ఎలా ఉన్నావు? సో బాగున్నాను, ఎలా ఉన్నావు పల్లవి? వెరీ గుడ్. సో చాలామంది టేస్టీగా ఫుడ్ చేసుకుంటారు ఎవ్రీడే, బట్ హెల్తీగా కూడా 3 times ఎంత పాసిబుల్గా ఉంటుంది చేసుకోవడానికి? సో ఏంటి అంటే మన రెసిపీస్ అయితే ఎప్పుడు కూడా మనం కాంబినేషన్లోనే చూస్తూ ఉంటాం. సో కాంబినేషన్లో చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి, లైక్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్స్తో పాటు ఎక్స్ట్రా న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి సో ఎవ్రీ టైం కూడా మనం కాంబినేషన్లో యూస్ చేసుకుంటూ లేదంటే అలా ఫ్లేవర్డ్ రైస్ యూస్ చేసుకుంటూ ఉంటే సో హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మన షోలో అయితే ఎవ్రీడే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చేస్తుంటాము. మరి ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ తనని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ బాను. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్, ఎలా ఉన్నారు భాను గారు? బాగున్నాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఏం చేస్తుంటారు భాను గారు? బొట్టిక్ ఉంది ఇంట్లో, ఇంకా అదే వర్క్. ఇంకా మార్నింగ్ నీ ఫుల్ టు కొత్త కొత్త డ్రెస్లు అన్ని వేసుకుంటూ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను, ఓన్ గా నేను కూడా చేస్తాను. ఓకే, సో ఆన్లైన్ షాపింగ్ రన్ అవుతుంది అంటే ఇంకా మా దగ్గర అయితే ఇంకా ఇది కూడా ఓకే చాలా రన్ అవుతుంది. ఓకే, సో హాబీస్ ఏంటి? హాబీసా, సాంగ్స్ పాడడము, డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా. ఓకే, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ సైడ్ అనమాట. ఓకే, కుకింగ్ చేస్తూ ఉంటారా? బాగా చేస్తాను. సో ఎందులో స్పెషల్? నాన్ వెజ్ అయితే పర్ఫెక్ట్. ఇంకా ఆబ్వియస్లీ అందరూ నాన్ వెజ్ స్పెషల్. వెజ్ అంటే కామన్, ఇంకా అది పర్ఫెక్టే. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా పర్ఫెక్ట్. సో ఇవాళ మా కోసం ఎటువంటి రెసిపీతో వచ్చారు? వెజిటేబుల్ సాబ్దానా డంప్లింగ్స్. ఓకే, డంప్లింగ్స్ అందరికీ చాలా ఫేవరెట్, అసలు సూపర్గా తింటుంటారు. సాబుదానాతో అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషనే అనుకోవచ్చు. సో మోస్ట్లీ మనం సాబుదానా అనగానే జస్ట్ స్వీట్ చేసుకుంటాం, లేదంటే దాంతో సూప్స్ అలా చేసుకుంటాము. సో డంప్లింగ్స్ అంటే కొంచెం వెరైటీగా ఉంది అండ్ చాలా వెరైటీ ఇంగ్రీడియంట్ కూడా అనిపిస్తుంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే, సో ఆల్రెడీ సాబుదానా నానబెట్టి తీసుకొచ్చారా? బిఫోర్ నానబెట్టాలి. ఓకే, సో హాట్ వాటర్లోనా లేకపోతే నార్మల్ హాట్ వాటర్? ఓకే, సో వెజిటబుల్స్ అయితే ఆబ్వియస్లీ అన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చారు అన్నమాట. సో ఏ వెజిటబుల్స్ వేసారు మీరు? యాక్చువల్లీ కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్. ఇంకా మన ఇష్టం, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఇష్టం బట్టి ఉంటుంది. మనకి నచ్చిన ఈ 3 తీసుకొచ్చాను. ఓకే, సో సోయా సాస్ అనగానే యాడ్ ఆన్ ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఏమంటారు, కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి పెప్పర్ కూడా తీసుకొచ్చాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని సూపర్గా ఉన్నాయి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఆయిల్. ఓకే, సో కొంచెం వేడెక్కాలి. చెప్పండి, ఇందాక హాబీస్ అంటే డాన్సింగ్, సింగింగ్ అన్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్సా ఏంటి? క్లాసికల్ కాదు, వెస్టర్న్. ఇంకా వెస్టర్న్ సాంగ్ తగ్గట్టు ఆడాల్సిందే. ఓకే, పాటలు కూడా అంతేనా? సంగీతం ఏమైనా లేదు, ఏం లేదు, ఇంట్లో జస్ట్ అట్లా. ఓకే, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పెద్ద ఫ్యామిలీ మాది, 12 members ఉంటారు. ఓ మై గాడ్, జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే, సో చాలా వరకు ఇంకా వండుకోవడము ఇదే పైన అయిపోతుంటారు ఇంకా. ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళకి వండి పెట్టడమే. ఎంతమందికి? 12 members-కి? అందరికి? అందరికి. గుడ్. ఓకే, వేడెక్కింది. సో ఫస్ట్ టైం ఆనియన్స్ వేద్దాం. సో జాయింట్ ఫ్యామిలీ కదా, ఎలా మేనేజ్ చేస్తుంటారు టైమింగ్ కానీ ఫుడ్ క్వాంటిటీ లాగా పెట్టుకుని అనమాట? ఓకే, ఇంకా మార్నింగ్ ఒకటి ఇట్లా అట్లా ఉంటుంది కదా, ఇంకా వర్క్ కూడా ఉంటుంది కదా, ఇంక ఇది చూసుకొని అత్తయ్య కూడా ఉంటారు ఇంట్లో, ఇంకా కలిసి చేసుకుంటాం. సో అందరు తోడుకోడళ్ళు అలాగా కూడా ఉన్నారా? ఉన్నారు. ఓకే, 2 ఉన్నారు. సో పిల్లలు అందరూ అంతా ఫుల్ అనమాట, ఫుల్ బిజీగా ఉంటుంది ఇంకా మా ఇంట్లో. ఓకే, ఓకే, సో వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేస్తారు? వెల్లుల్లి వేసుకున్నాం. సో యూజువల్గా అంతమందికి అలా ఉండాలి అంటే చాలా టైం పడుతుంది, పైగా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలన్నా కూడా చేస్తూ ఉంటారు, మరి హెల్దీగానే చేస్తుంటారు. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం.
కొద్దిగా కొత్తిమీర. కొత్తిమీర. కొద్దిగా సాస్ వేసుకుందాము. ఓకే, సో సోయా సాస్ వేసాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకుందాం. సో అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ చాలా సన్నగా తరిగి తీసుకొచ్చారు అనమాట. సాల్ట్ వేసుకున్నాం. పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. మిరియాల పొడి కొంచెం. సో మరి ఇంట్లో కంపల్సరీ ఎవ్రీడే స్నాక్స్ కూడా ఉంటాయి కదా? ఆబ్వియస్లీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ చేయాలి కంపల్సరీ. ఓకే, బట్ చాలా అంటే మేనేజ్మెంట్ కష్టంగా ఉంటుందా? ఓకే, ఏం లేదు, అలవాటు అయిపోయింది కదా ఇంకా. ఓకే, సో మీరు బొటిక్ చూసుకుంటారు, మరి మీ హస్బెండ్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఓకే, ఇవైతే చక్కగా వేగిపోయింది. సో పక్కన పెట్టుకుందాం. ఓకే, సాంబార్. సో ఎలాగో ఇది కొంచెం స్టీమ్ చేయాలి కదా, కొన్ని వాటర్ పెట్టుకొని. అండ్ అలాగే ఇది కూడా గ్రీస్ చేయాలి కదా కొంచెం. సో ఇది గ్రీస్ చేసేట్రా. సో చక్కగా మిశ్రమం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇది మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆయిల్ పెట్టుకొని అప్పుడు ఇది స్టఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా ఇడ్లీ లాగా వస్తుంది కదా, అది దీంట్లో స్టఫ్ చేసుకొని మనం ఆయిల్ పట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే స్మాష్ చేయాలి మంచిగా ఫస్ట్. ఓకే, సో స్పూన్ ఇస్తున్నాను. సో ఆల్రెడీ మనం యూజువల్గా బాయిలింగ్ వాటర్లో హాట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి? ఇది మనం స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు అది దీంట్లో. ఓకే, అది వేడైందండి. సో వాటర్ అయితే స్టీమ్ బాగా వేడెక్కిపోయాయి. సో అవి జనరల్గా కొద్దిగా ఇడ్లీ లాగా ఒత్తుకొని దాంట్ లోపల పెట్టుకోవాలి. ఓకే, సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలా? సో స్టఫ్డ్ డంప్లింగ్స్ లాగా అన్నమాట. ఓకే, ఓకే, కొంచెం ఫార్మేషన్ అంటే ప్రాసెస్ అంతా ఈజీనే కానీ ఇలా ఫామ్ చేసుకొని ఇడ్లీలా పెట్టుకోవడం కొంచెం టాలెంట్, స్కిల్ అన్నమాట. సో ఇడ్లీ లాగా అయితే చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఆవిరి పట్టుకోవాలి మనము. ఒక 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ నేను వాటర్ వేసి బాయిల్ చేశాను. సో కాసేపు ఉడికించుకుందాం. ఓకే భాను గారు, చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటుంది. సో చూద్దామా మరి? ఓకే, సో నాకు తెలిసి అయిపోయినట్టుంది. సో సర్వ్ చేసుకోవడమే కదా ఇంకా. సర్వ్ చేసుకో.
రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ సాబుదానా డంప్లింగ్స్. ఓకే, వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్కి కావాల్సిన పదార్థాలు: సాబుదానా 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, సోయా సాస్, వెజిటబుల్స్, ఉప్పు తగినంత మిరియాల పొడి వేసి బాగా వేగాక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ పాత్రకి నూనె రాసి వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం మెత్తగా కలుపుకొని ఇడ్లీలా ఒత్తుకొని రెడీ చేసుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి కాసేపు ఉడికించిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వెజిటబుల్ సాబుదానా డంప్లింగ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? చెప్పండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఒక స్నాక్ ఐటమ్ లాగా లేకపోతే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో చాలా మందికి సాబుదానా అంటే చాలా ఇష్టం, పాయసంలో కూడా వేసుకుంటుంటారు. అలానే తింటే ఇంకా బాగుంది అసలు, ఓన్లీ సాబుదానా ఫ్లేవర్ వచ్చి అండ్ లోపల ఏదైతే మనం స్టఫ్ యాడ్ చేసామో అది కూడా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. పిల్లలు ఇడ్లీ తినరు కాబట్టి ఇట్లా చేసి ఇది పెడితే ఇంకా బాగుంటుంది. సో నీకు ఎలా ఉంది? సో నువ్వు ఎలాగో ఇందాకే నన్ను అడిగావు కదా, లైక్ హెల్తీగా టేస్టీగా 2 ఉండాలని. సో మనం ఎప్పుడు కూడా సాగోతో ఇలా స్టఫ్డ్ ఐటమ్ ఎప్పుడు చూడలేదు, చాలా రేర్గా చేసుకుంటాం. సో ఇలా చేసి పెడితే నిజంగానే బాను అన్నట్టుగా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. వై బికాస్ చాలా వెరైటీగా ఏదైనా ఫుడ్ చేస్తే అందరూ నచ్చకపోయినా దాన్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చాలా ఇష్టంతో తింటారు కూడా. ఓకే, సో చాలా చక్కటి రెసిపీని పరిచయం చేశారు భాను గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చక్కగా డంప్లింగ్స్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. సో మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు. ఓకే, తను మంచి స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా చూపించింది కదా, నేను మెయిన్ మీల్స్కి ఉపయోగపడేటట్టుగా చూపిస్తున్నాను. అది ఏంటి అంటే కర్రీ, బేబీకార్న్ రెడ్ కర్రీ. వావ్, బేబీకార్న్ రెడ్ కర్రీనా? సో చూద్దాం ఎలా ఉండబోతోందో. అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఉంటావు. బేబీకార్న్ అయితే చాలా మంది ఇష్టంగా తింటారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా కొంచెం థాయ్ రెడ్ పేస్ట్ కూడా తీసుకొచ్చావు. సో అందుకనే రెడ్ కర్రీ అని పేరు పెట్టావా? ఎస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సో ఇంగ్రీడియంట్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. అండ్ టోఫు యూస్ చేస్తాం అనమాట. యా, టోఫు యూస్ చేస్తున్నాను. అండ్ సో ఎవరికైతే టోఫు నచ్చని వాళ్ళు పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఒక ప్రోటీన్ సప్లిమెంట్ లాగా యూస్ చేస్తున్నాను కాబట్టి పన్నీర్ కూడా తీసుకోవచ్చు. నేను లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని టోఫు తెచ్చాను అనమాట. ఓకే, సో బేబీకార్న్ అండ్ చాలా వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసాము. సో బెల్ పెప్పర్స్తో పాటు అండ్ చక్కెర కూడా వాడుతున్నావా? యా, బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. సో నార్మల్లీ మనం జాగ్రీ వేసుకోవచ్చు, యాక్చువల్లీ వైట్ పౌడర్ వేసుకుంటారు ఇందులో, బట్ నేను దాన్ని బ్రౌన్ షుగర్తో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. సో మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచేసాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నావు? ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది. నెక్స్ట్ మన జింజర్ ఇంకా గార్లిక్, అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకుందాం. నేను పేస్ట్లా కాకుండా తురుములా తెచ్చాను. ఓకే, కొంచెం అల్లం. సో ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట, అరోమా మంచిగా వస్తుంది. అండ్ కొంచెం వెల్లుల్లి. సో యూజువల్గా కొంచెం డిఫరెంట్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్ ఉండాలంటే కొంచెం తురిమినవే వేస్తూ ఉంటారు, అలా చంక్స్గా తగులుతూ ఉంటే బాగుంటుందని. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఆనియన్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తే కొంచెం స్పైసీనెస్ ఉంటుందేమో అనిపిస్తుంది. సో దాన్ని ఎలా అంటే ఓకేనా, లేకపోతే మనం కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాము అండ్ జుకోనీ యాడ్ చేస్తున్నాము. సో అది ఏంటి అంటే లెస్ స్పైస్ ఉంటుంది. సో మనం ఎవ్రీథింగ్ కూడా ఎక్కువ స్పైసీ యాడ్ చేస్తున్నాము, బట్ ఏంటంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం అండ్ సాస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. సో నెక్స్ట్ మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసేస్తాము. సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాం కోకోనట్ మిల్క్కి. ఓకే,
యాక్చువల్గా ఇదైతే చాలా డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా, ఎందుకంటే చాలా వరకు కాంబినేషన్స్ యూస్ చేస్తాం కాబట్టి ఇదైతే డిఫరెంట్. ఇంట్లో చాలా తక్కువ చేసుకుంటుంటారు బేబీ కార్న్, అంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో మనం చిల్లీస్ అవన్నీ యాడ్ చేసే ముందే మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఫ్లేవర్స్ అని బాగా పట్టేయాలి దానికి కాబట్టి. ఓకే, సో ఆ కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువ మనకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మన రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే, సో థాయ్ పేస్ట్ వేస్తున్నారు. థాయ్ పేస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా కూడా. అదంతా కూడా అది బాగా మిక్స్ అయిపోయాక మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకుందాం. సో ఇది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువగా స్పైస్ కావాలి అంటే ఇంకెక్కువగా వేసుకోవచ్చు. సో నేనేంటంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే వేసేసాను. సో యూజువల్గా ఈ కర్రీ లైక్ బ్రేక్ఫాస్ట్గా కంటే లంచ్ అండ్ డిన్నర్లో తీసుకుంటేనే బెస్ట్ అనుకుంటున్నాను. యా, బెస్ట్. ఎందుకంటే మనం స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అంతా ప్రిఫర్ చేయకుండా లంచ్ ఇంకా డిన్నర్లో విత్ పరోటాస్ కానీ ఫుల్కాస్తో కానీ లేదంటే మన రైస్తో తీసుకుని చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మన రెడ్ బెల్ పెప్పర్స్. ఓకే, డిఫరెంట్ స్టైల్లో కటింగ్స్ కూడా చేసావన్నమాట వెజిటబుల్స్ అన్నీ. సో యా, డెఫినెట్గా రెగ్యులర్గా కట్ చేసుకునే బదులు డిఫరెంట్ ఫార్మ్స్లో కూడా కట్ చేసుకుంటే కొంచెం చూడటానికి చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా తింటారు అందరూ, ఎస్పెషల్లీ పిల్లలు. సో మన బేబీకార్న్ ఏ షేప్లో అయితే కట్ చేస్తామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అలా కట్ చేస్తే ఏంటి అంటే ఎక్కువగా అది డామినేట్ చేయకుండా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ కూడా కలర్గా కూడా కనిపిస్తుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ మన ఎల్లో బెల్ పెప్పర్ వేద్దాం. ఓకే, సో అది కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ పోసుకుందాం. ఓకే, సో మనకి కర్రీ కూడా కన్సిస్టెన్సీ బాగా రావాలి కదా. సో ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చా మరి? యా, అన్నీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ జుకుని యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా అన్నీ ఒకే షేప్లో కట్ చేసుకున్నాను. జుకుని. నెక్స్ట్ మన బేబీకార్న్ మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ అలాగే మన టోఫు. సో వెజిటబుల్స్ అన్నీ వేసాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం, అందులో ఉడికిపోయింది. అన్నీ ఉడికాక మనం సాస్ వేద్దాం. ఇప్పుడైతే సాస్. చక్కగా మొత్తం అంతా ఉడికిపోయాయి వెజిటబుల్స్ అన్నీ. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి మరి? నెక్స్ట్ కొంచెం సాస్ వేసుకున్నాము. ఓకే, సోయా సాస్ వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. సో మీరు అన్నట్టుగా స్పైస్ ఎక్కువగా అయిపోతుందని చెప్పారు కదా, దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి. అండ్ అలాగే కొంచెం బేసిల్ లీవ్స్. సో చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది యాక్చువల్గా, చాలా ఫ్లేవర్స్ యాడ్ చేసాము. సో చూడాలి మరి ఏది ఎక్కువ డామినేట్ చేస్తుందో టేస్ట్ చేసేటప్పుడు. బేసిల్ లీవ్స్ యాడ్ చేశాను. ఓకే, అలాగే కొంచెం లెమన్ లీవ్స్ కూడా. అది మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అలాగైనా యాడ్ చేయొచ్చు, లేదంటే కొంచెం తురిమి యాడ్ చేసినా ఓకే. ఓకే, అరోమా అయితే చాలా సూపర్గా వస్తుంది. ఓకే, సో ఇంకా అయిపోయినట్టే కదా మరి? యా, అయిపోయినట్టే. ఓకే, సో సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో అంతేనా, అయిపోయినట్టేనా ఇంకా డిష్? ఓకే, ఫైనల్లీ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, యా, స్క్వీజ్. ఓకే లాస్యా, మన బేబీకార్న్ రెడ్ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, యాక్చువల్గా చూడడానికి చాలా సూపర్ డెలిషియస్గా ఉంది.
బేబీకార్న్ రెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేబీకార్న్ రెడ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 2, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కోకోనట్ మిల్క్ 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ కొద్దిగా, జుకూనీ ముక్కలు 1/2 కప్పు, ఎర్ర క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బేబీకార్న్ 1 కప్పు, టోఫు కొద్దిగా, లైమ్ లీవ్స్ 2, లైమ్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. బేబీకార్న్ రెడ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి రెడ్ పేస్ట్ వేసి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, జుకూనీ ముక్కలు, బేబీకార్న్, టోఫు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికాక సోయా సాస్ కొద్దిగా వేసి బ్రౌన్ షుగర్, బేసిల్ లీవ్స్, నిమ్మ ఆకు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బేబీకార్న్ రెడ్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసిద్దామా పల్లవి? ఓకే. మొత్తం చైనీస్ స్టైల్లో ఉంది యాక్చువల్గా అరోమా మొత్తం. సూపర్ టేస్ట్, అంటే ఒక చక్కటి ఫుల్ ప్లెడ్జ్డ్ డిష్ అని చెప్పొచ్చు ఇది యాక్చువల్గా. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది. సో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇది న్యూట్రిషన్ వైజ్గా కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలా రిచ్ ఇన్ వైటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ ఉంది ఇందులో. ఓకే, సో సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అండ్ తను చేసిన డంప్లింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో సాగో ఏంటి అంటే, సాగో వచ్చేసి హై క్యాలరీ అండ్ అది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ సాగో మనం ఎవ్రీ టైం కూడా జస్ట్ సూప్ లాగా లేదంటే పాయసంలో అలా యూస్ చేసుకుంటాం. సో తను చేసింది కూడా తీసుకుంటే ఏంటి అంటే, ఎవరైతే వెయిట్ గెయిన్కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇలా డంప్లింగ్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ అది ఏంటంటే ఎనర్జీ బూస్టప్ కూడా. సో ఎవరైతే చాలా త్వరగా నీరసంగా అయిపోతుంటారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ అలా డంప్లింగ్స్ తీసుకుంటే వాళ్ళకి త్వరగా ఎనర్జీ బూస్టప్ కూడా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మన బేబీకార్న్ రెడ్ చిల్లీ కర్రీ ఏంటి అంటే, ఎవ్రీథింగ్ మనం ఏదైతే సింగిల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసామో సింగిల్ ఇంగ్రీడియంట్లో కూడా మనకు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మన బేబీకార్న్ వచ్చేసి ఏంటి అంటే హై ఇన్ ఫైబర్ అండ్ వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది అందులో, అండ్ రిచ్ ఇన్ మినరల్స్ ఆల్సో. అండ్ మన టోఫు వచ్చేసి మంచి ప్రోటీన్ రిచ్. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ పడక పన్నీర్ అవి తినకుండా ఉంటారో వాళ్ళు టోఫుతో రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన బెల్ పెప్పర్స్ వచ్చేసి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అండ్ కోకోనట్ వచ్చేసి కూడా ఎవరికైతే రెగ్యులర్గా మజిల్ పెయిన్స్ అండ్ నర్వ్ పెయిన్స్ సంబంధించి ఉంటుందో వాళ్ళు కోకోనట్ మిల్క్ని కూడా రెగ్యులర్గా ఇలా ఇంగ్రీడియంట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మొత్తానికి సూపర్ డెలిషియస్ అండ్ హైలీ న్యూట్రిషనస్ రెసిపీస్ అంటారు రెండు. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్ట్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.